మీడియా మిత్రులందరికీ ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజున మన చాగల్ మండలం మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా ఏదైతే నా పదవి ఉందో దానికి రాజీనామా చేస్తున్నాను. అలాగే పార్టీ నుంచి కూడా సభ్యత్వం నుంచి కూడా నేను పూర్తిగా వైదొలగడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకించి కారణాలంటూ ఏమన్నారా, గడిచిన సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కొంత పార్టీకి దూరంగా కూడా ఉంటున్నాం మేము. ముఖ్యంగా పార్టీలో ఏదైతే ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అధిష్టానానికి తెలియజేసినా కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకున్నది లేదు. చాలా ఇక మీ అందరికి కూడా తెలిసే ఉంటాయి, రోజు రోజుకి పార్టీ వ్యవస్థాపక దాంట్లో పెద్దగా మార్పులు కూడా ఏమీ జరగట్లేదు. అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మేము కూడా గడిచిన సంవత్సరం నుంచి మా కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ మేము ఎటువంటి సహాయ సహకారాలు చేయలేకపోతున్నాం. ఆ పదవి ఏదైతే ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఏదైతే ఉందో ఈ ఖమ్మ కార్పొరేషన్ దాని నుంచి మా నుంచి అయితే ఎటువంటి సహకారం కానీ దానికి ఆ అయితే కార్పొరేషన్లో నిధులు కానీ ఏమీ కూడా లేకపోవడం వల్ల ఇప్పుడు దాకా కూడా మేము ఎవరికి కూడా ఏమీ సహాయం చేయలేకపోయాం. దానివల్ల కూడా ప్రజలు కూడా మా దగ్గరికి ఎవరైనా వచ్చి ఏదైనా అడుగుతున్నా కూడా మేమేమీ చేయలేని పరిస్థితుల్లో. అలాగే అభివృద్ధి వైపు తీసుకుంటే మా గ్రామంలో ఉన్న ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో గడిచిన 5 ఏళ్ల నుంచి మేము దగ్గరగా 10 ఏళ్ల నుంచి ఈ పార్టీలో మీ అందరికీ తెలిసే ఉంటుంది. మా ఫ్యామిలీ దగ్గర 30-40 సంవత్సరాల నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం. గడిచిన 10 ఏళ్ల క్రితం నేను ఒక జెడ్పీటీసీ అభ్యర్థిగా ఈ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయడం జరిగింది. ఓడిపోయినప్పటికీ కూడా అప్పటి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తానేటి వనిత గారిని గడప గడప తిరుగుతూ ఈ అయితే 2019 ఎలక్షన్లో ఆవిడ గెలిపించే దాంట్లో అందరం కూడా చాలా కష్టపడ్డాం. ఎన్నో హామీలు ఇచ్చున్నాం, ఏ హామీ కూడా మేము నెరవేర్చలేకపోయాం. మా గ్రామ పరిధిలో కానీ మా మండలం పరిధిలో కానీ అలాగే ఈ కాన్స్టిట్యున్సీ పరిధిలో కానీ ఇవి ఓ పక్కన ఇవి అభివృద్ధి మనం ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవటం ఓ పక్కన ఇలా ఉంటే పర్సనల్గా కూడా రోజు రోజుకి పార్టీ ఏదైతే దిగజారిపోతుంది, మానవ విలువలు కూడా తగ్గిపోతున్నాయి. ఎవరిని లెక్క చేయలేని పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నారు. ఒక అన్నదమ్ముల్లాగా పనిచేసిన మేమందరం కూడా ఒక 5 సంవత్సరాల క్రితం ఏదైతే పార్టీలో కులమతాలకు అతీతంగా అందరితో కూడా కలిసిమెలిసి ఉండి పార్టీని గెలుపుబాటులు తీసుకెళ్ళాం. ఈరోజు అవన్నీ కూడా లేకుండా చాలా ఒకరి మీద ఒకరు విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ చాలా ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అన్ని కూడా మీకు నిదర్శనం గత కొన్ని రోజుల్లో జరుగుతున్న పరిణామాలు మీకు అందరికీ తెలుసు. ఇవన్నిటి దృష్ట్యా ఉంచి చూసుకొని మా భవిష్యత్తు కూడా అలాగే మా మండల భవిష్యత్తు కూడా మా ప్రజల భవిష్యత్తు కూడా మేము ఒకసారి ఆలోచించుకుని మేము ఈ పార్టీ నుంచి రిజైన్ చేయడం జరిగింది. అలాగే తదుపరి మేము ఏం చేయాలన్నది మేము కార్యకర్తలతోనూ మా శ్రేయోభిలాషులతో మేము కూర్చొని మాట్లాడుకుని మా తదుపరి కార్యాచరణ ఏంటన్నది మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ.